చంద్రబాబు గారేమో రా కదలరా అంటూ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో త్వరలో పాదయాత్ర కూడా అని చెప్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్తూ ఉన్నారు. జనాలు ఎవరి వైపు ఉన్నారు? ఒక సామాన్య ఓటరు ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ అని చెప్పేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఆయన పేరు చెప్తే చెప్పుకునే పథకం ఒక్కటి చెప్పమను. ఆయన పేరు చెబితే చెప్పుకునే పథకం ఒక్కటి చెప్పమను. 5 సంవత్సరాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సి వస్తే నేను గంట చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ. రాజశేఖర రెడ్డి గారిని ముందే ఈయన ముఖ్యమంత్రి చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఏంటో, రాజశేఖర రెడ్డి గారు ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో, ఎన్టీ రామారావు గారు జనానికి అంత తెలుసు. కాకపోతే చంద్రబాబు గారు రాకాదులు అంటే చంద్రబాబు నాయుడు గారు జనం లేరు కాబట్టి రాకాదులు అన్నాడు. అవసరంలా చంద్రబాబు నాయుడు గారు జనాన్ని తోలుకొచ్చుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి జనం ప్రజలు ఇవాళ జగన్ అంటే జనం, జనం అంటే జగన్. జగన్ దింపి మా ప్రభుత్వం వస్తే జనాలకి మంచి జరుగుతుందని వాళ్ళు చెప్తున్న మాట. జోడు మీద వస్తే పని అవుద్ది అనుకుంటున్నారు. జోడు మీద కాదు, 3 మీద వచ్చినా పని అవుతుంది. భారతీయ జనతా పార్టీని కలిసిపెట్టి 4 మీద వచ్చినా పని అవుతుంది. 100,000 మంది కన్నులైనా, 10,000 మంది భీష్ములైనా, 1,000 మంది ద్రోణులైనా మా పార్థుని చేత చచ్చవారే అన్నాడు కృష్ణుడు. అట్లాగే మన జగన్ బాబు చెప్తే వీళ్ళందరూ ఓడిపోతారు. ఓకేనా? జగన్ జిందాబాద్, జగన్ జిందాబాద్. అన్ని పార్టీలు కలిసి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వచ్చినప్పుడు ఎలా గెలుస్తాడు? మరి ఎలా గెలుస్తాడు చెప్పండి. ఇది ఈ అగ్గిలో జనం బయట నుంచోమంటే ఎవడ నుంచుంటాడా? ఎవడైనా నుంచుంటాడా? అగ్గిలో జనం కోసం పాకుళ్ళాడుతున్నారు. చంద్రబాబు నాయుడు డోకరా కొట్టేస్తానని జనాలను మబ్బు పెట్టాడు. 10 ఏళ్ళు పశువు కుంకం కింద ముఖానికి ఇలా రాశాడు. అయిందా? జగన్మోహన్ రెడ్డి 9 పథకాలు ఇట్టాడు. 9 మారం తిప్పకుండా మాట తప్పకుండా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనం ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వెంట 95% పేదలు మొత్తం ఉన్నారు. ఇవాళ ఈ సిద్ధం అనే కార్యక్రమం పేదలకు పెత్తందారులకు జరిగేటటువంటి యుద్ధం ఇది. ఇవాళ పేదలకి పెత్తందారులకు జరుగుతుంది. పేదలకి పెత్తందారులకు జరిగేటటువంటి దాంట్లో పెత్తందారులు 20% ఉంటే పేదలు 80% ఉన్నారు. 80%కి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు కాబట్టి పెత్తందారులు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు పేదలు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ఎలక్షన్లలో ఆయన చెప్పినటువంటి హామీలు 660 హామీలు ఉన్నాయి. ఏ ఒక్క హామీ నెరవేర్చలా. ఇవాళ నా దగ్గర బాండ్లు ఉన్నాయి. పూర్తి రుణమాఫీ చేస్తానన్నాడు, చేయలా. 1,00,000 చేస్తానన్నాడు, చేయలా. 90,000 చేశాడు. ఇవాళ నా దగ్గర బాండ్లు ఉన్నాయి ఆల్రెడీ నా దగ్గర. అసలు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంది చేయలా. బంగారం రుణమాఫీ చేస్తాను, చేయలా. 90,000 చేశాడు. ఇంకా 60,000 బాకీ ఆల్రెడీ. ఆయన 5 సంవత్సరాలకు ఎంత వడ్డీ అవుతుందో కనుక్కో. నా బంగారం ఆల్రెడీ నేను ఇల్లు అమ్ముకొని మరీ బంగారం బయట తీసా. చంద్రబాబు గారిని మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసిన మేమంతా పచ్చి టీడీపీ. అటువంటి వాళ్ళు మేమంతా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నడుస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారు, ఈ ప్రచారం బాగా జరుగుతుంది, దాని గురించి ఏమంటారు? ఒక్కటి చెప్పనా నీకు, ఈ రాష్ట్రంలో కాకుండా పక్క నుండి బోకు వ్యాపారం చేస్తున్నారు. బోకు వ్యాపారం చేసినటువంటి పచ్చ మీడియా ఉంది. TV5, ABN, టీవీ లాంటి నా కొడుకు వాళ్ళు, ఆ మీడియా వాళ్ళు వ్యభిచారం చేసేది మీరు వాళ్ళకంటే. వ్యభిచారం చేసేవాళ్ళు పట్టుకొట్టుకొని చేస్తారు. వీళ్ళు పక్కలేసేటువంటి చేసేది పచ్చ మీడియా, వీళ్ళు చేసే పుకారు తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 దమ్ముంటే రేపు కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలమని చూద్దాం. ఎందుకు కోపం జగన్మోహన్ రెడ్డి అంటే? అరే బాబు, నేను ఒకటే చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి కాడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కేసులు లాగి జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కుట్రబంతే పరిటారరావు కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలని జగన్మోహన్ రెడ్డి గారిని లాక్కొస్తే ఇవాళ లాగి తంతనాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని. అర్థమైంది నీకు? అతను అనుకుంటాడు ఎవడో ఉండకూడదు, నేనే ఉండాలనుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తున్నా, ఒక పాత సామెత ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు గారు దొడ్డి ఉంటుంది కదా, గొడ్డలో పశువుల దొడ్డిలో గుడ్డెద్దు అంటేవాడు. మొండిది వేరు, గుడ్డిది వేరు. గుడ్డిది ఏం చేస్తుందంటే ఆగేది తగ్గుతుంది అనుకో, దొడ్డి నాశనం అవ్వాలని కోరుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు గుడ్డెద్దు లాంటివాడు. చంద్రబాబు నాయుడు గారు దొడ్లో గుడ్డెద్దు లాంటివాడు. రాజకీయాలు ఆయన ఒక్కడే ఉండాలి, వేరే ఎవడో ఉండకూడదు అనుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. అర్థమైంది నీకు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనం ఉన్నారు తమ్ముడు, ప్రజల మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని పీకేదేమీ లేదు. మరి పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడిచ్చేస్తా అంటున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడిచ్చేస్తాను అని చెప్తూ ఉన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒకటే
పేద ప్రజలకు న్యాయం చేసేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ పవన్ కళ్యాణ్ పేద ప్రజలకు న్యాయం చేయకోకుండా పేద ప్రజలకు న్యాయం చేసేటటువంటి వ్యక్తిని ఓడించడానికి కంకణం కట్టుకొని చంద్రబాబు సంకలు వదిలాడు. పవన్ కళ్యాణ్ ఒకటి చెప్పనా, పవన్ కళ్యాణ్ అనేవాడు ఆడా కాదు మగా కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దమ్ముంటే 2014 అంతకుముందు టీడీపీ సపోర్ట్ చేశాడా? అంతకుముందు టీడీపీ సపోర్ట్ చేశాడు. మళ్ళీ వెంటనే వచ్చి ఏం చేశాడు? చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఎక్కాడు. మళ్ళీ మొన్న కామ్గౌండ్ పోటీ చేశాడు. ఆయన నిలబడిన చోట గెలవలా. రాపాక వరప్రసాద్ గారు గెలిచాడు. అంటే ఎవరు గొప్ప? రాపాక వరప్రసాద్ గొప్ప. అక్కడ సింబల్ కాదు, గాజు గ్లాస్ కాదు, అక్కడ రాపాక వరప్రసాద్ మొగోడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైనాడు 175 అన్నారంటే ఏ క్యాండిడేట్లు మార్చినా సరే, ఇవాళ ఒకటి చెప్తున్నా, ఏ క్యాండిడేట్లు మార్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని ఓట్లేస్తాం మేమందరం కూడా. పెట్టిన క్యాండిడేట్ కాదు మాకు ముఖ్యం, జనం అంతే, జగన్ అంతే. ఓటమి భయంతోనే మార్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శిస్తున్నారు కొంతమంది. ఒకటి చెప్పనా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేశారు? చంద్రగిరిలో పోటీ చేశారు. చంద్రగిరి నుంచి కుప్పం వచ్చారు కదా, కుప్పంలో ఈయన పోటీ చేసినటువంటి సంవత్సరాలు కుప్పంలో ఎంత డెవలప్ చేశాడు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంని మున్సిపాలిటీ చేసి, రెవెన్యూ డివిజన్ చేసి, కుప్పం నుంచి నీళ్ళు తీసుకెళ్తున్నారు. కుప్పానికి నీళ్ళు పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తున్నా, నీకు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అన్నాడు కదా, పేదవాళ్ళని పైకి తీసుకొస్తున్నాడు కదా, ఇవన్నీ ఒట్టి మాట. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అంటే సంక్షేమం అంటే వాళ్ళ అబ్బాయి క్షేమంగా ఉండటం కోసం తప్ప పేదలకు ఆయన చేసింది ఏమీ లేదు తమ్ముడు. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేడు. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేడు. ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు పింఛన్ ఇస్తే పేదవాళ్ళు పొద్దున్న వెళ్ళి కూర్చొని పుస్తకాలు లైన్లో పెట్టి నుంచొని సమస్యలు చచ్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టి తెల్లారిపేటకి 5 గంటలకు వచ్చేసి అమ్మ బాబాయ్ లేకవే అని పింఛన్ ఇస్తున్నారు పేదవాళ్ళకి. ఒక్కటే చెప్తున్నా, వీళ్ళు 100 మంది కలిసి రాని వై నాట్ 175? జై జగన్, జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఒక్కటే. ఆగవా, చంద్రబాబు నాయుడు గారు నన్ను చెప్పని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నూజివీడు రాజధాని అన్నాడు. ఇటు జనాలు ఇటు మరిచి రియల్ ఎస్టేట్ ఉండి పిచ్చపిచ్చోళ్ళు అయిపోయారు. తీసుకెళ్లి బురదలో కొన్నాడు. రైతులను నాశనం చేశాడు. వాళ్ళు 4 కోట్లు అవుతుంది అనుకున్నారు, నాశనం అయిపోయింది. అక్కడ రాజధాని అంటే ఏముండాలి? గవర్నమెంట్ పనులు ఉంటే దాన్ని బట్టి డెవలప్మెంట్ చేసుకుంటవచ్చు. చంద్రబాబు నాయుడు గారు చేసిందల్లా, చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదా ఆంధ్రప్రదేశ్ చెడిపోయిందా? ఇన్ని సంవత్సరాలు ఇంతమంది రాజకీయాల్లో ముఖ్యమంత్రులు చేశారా? 970 కిలోమీటర్లు ఉన్నటువంటి సముద్ర మార్గాన్ని ఎవడన్నా ఇన్ని పోర్టులు కట్టాడా? జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నారు పోర్టులు. జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులు కడుతున్నారండి, పోర్టులు కడుతున్నారు. ఈ డెవలప్మెంట్ ఎందుకు చేయలేకపోయారు వీళ్ళు? ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రిగా చేసి ఈ 40 ఇండస్ట్రీ అనేటువంటి ముసలి నక్క చేయలేకపోయాడే. ఇచ్చాపురం నుంచి ఉన్న సముద్ర మార్గాన్ని 970 కిలోమీటర్ల ఉన్న సముద్ర మార్గాలు ఒక్క పోర్టు కట్టాడా? జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రజలకు ఆయన మేలు చేయడు. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఏంటంటే వాళ్ళ కులం కోసమే చేయాలి. కానీ వాస్తవం చెప్తున్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చౌదరీస్ కూడా చంద్రబాబు నమ్మే పరిస్థితి లేదు. 80% కమ్మోరు కూడా మా పక్కే ఉన్నారు. 80% మా పక్క కమ్మోరు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మితే మోసపోయారు. వాళ్ళందరూ కలిపి నాశనం అయిపోయారు. ఆర్థికంగా లాసిపోయారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఆర్థికంగా లాసిపోయారు కమ్మోరు. వాళ్ళందరూ కూడా ఇవాళ మా పక్క ఉన్నారు. చంద్రబాబు గారిని నమ్మే పరిస్థితి లేదు. ఈ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం కార్యక్రమం పెట్టి 175 నియోజకవర్గాలలో బోల్డ్ అనే నియోజకవర్గాలు ఆయన సెలక్షన్ చేసుకుంటూ వస్తున్నాడు. అక్కడ ఇక్కడ ఎవరిని ఎక్కడ మార్చినా మాకు కావాల్సిన జగన్ ఫ్యాను. మేము ఫ్యాన్ కొట్టేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యే అని పెట్టినా మాకు అనవసరం. లక్కప్ప గారు తెలుసా, మడకశిర నియోజకవర్గంలో ఒక సర్పంచ్ని మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు సర్పంచ్ని నిలబెడితే ఆ లక్కప్ప అనే వ్యక్తిని, ఆయనకి లక్కు ఉంది, ఆయన గెలుస్తున్నాడు రేపొద్దున. చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్ప వేరే వాళ్ళని ఎవరిని ఇష్టపడటం ఆయనకి ఇష్టం ఉండదు. ఎవరిని బాగుపడినవాడు పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నాడు. ఆయనకి దమ్ముంటే ఇవాళ చెప్తున్నాం, పవన్ కళ్యాణ్కి ఇన్ని సీట్లని పవన్ కళ్యాణ్ చెప్పాను. మేము 170 చెప్తున్నాం. మేము సిద్ధమని పోస్టర్లు వేస్తున్నాం. మా పక్కన సిద్ధమని వేస్తున్నారు. దేనికి సిద్ధం నువ్వు? 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు పోటీ చేయగలడా? పవన్ కళ్యాణ్ పోటీ చేయగలడా?
ఎవరు సిద్ధం? జగన్మోహన్ రెడ్డి సైన్యం మేము సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము సిద్ధం. పవన్ కళ్యాణ్ పోటీ చేసేది లేదు. చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేది లేదు. చూసుకో, ఇదే ఏలూరు నియోజకవర్గంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు బీసీకి ఇచ్చారా ఎంపీ సీటు? కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే ఏలూరు నియోజకవర్గం ఎప్పుడు చూసినా కమ్మోరే, ఎప్పుడు చూసినా కమ్మోరే. ఇవాళ కారుమూరి సునీల్ కుమార్ అని యాదవ్ అనే యువకుడిని నిలబెట్టి బంపర్ మెజార్టీతో గెలిపిపోతున్నాం. ఆయన నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిని నిలబెట్టినా మేము గెలిపించడానికి సిద్ధం. చంద్రబాబును ఓడించడానికి సిద్ధం. పవన్ కళ్యాణ్ ఓడించడానికి మేము సిద్ధం. మనల్ని ఎవడరా ఆపేది అన్నారు వాళ్ళు. మేమేరా మిమ్మల్ని ఆపేది అన్నాం మేము. పవన్ కళ్యాణ్ వాళ్ళు అంటున్నారు మనల్ని ఎవడరా ఆపేది అన్నారు. ఇట్లా మేమేరా మిమ్మల్ని ఆపేది అన్నాం మేము. మేమే మిమ్మల్ని ఆపేది పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని. వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరస్థాయిగా మాకు ఓపిక ఉన్నంత వరకు కూడా ఆయన గెలిపడానికి మేము సిద్ధం. మేము పంచి టీడీపీ మేమంతా కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాల మూలన జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసి మేము జగన్మోహన్ రెడ్డి గెలిపడానికి సిద్ధం. ఎంతమంది ఏకమైన ఈ జన ప్రపంచనాన్ని చూసి తట్టుకోలేని పరిస్థితి ఆ జనసేన టీడీపీ నాయకులది. జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి సై అంటున్నారు. సై అని మీరు ప్రజల్లోకి వచ్చి ఓటడిగే దమ్ము పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని ఉందా అని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా. సై అని ఓటడిగే దమ్ము మీకుందా? సై అని ఓటడిగే దమ్ము మీకుందా? ఏ పవన్ కళ్యాణ్, ముందు నీ యొక్క నియోజకవర్గంలో దమ్ముంటే నువ్వు గెలు. నీ నియోజకవర్గంలో ఎక్కడైతే నీ యొక్క కార్యకర్తల్ని అసెంబ్లీ సీట్లు అడిగి తీసుకుంటున్నావో వారిని గెలిపించు. ముందు నీ సీటు నువ్వు గెలు. అసెంబ్లీలో అడుగు పెట్టే దమ్ము నీకుందా? జైలు గోడల వెనకెళ్లే చంద్రబాబు నాయుడికి తొత్తుగా మారిన నువ్వు ప్యాకేజీలు తీసుకుని ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు. ప్రజలు బుద్ధి చెప్పే రోజులు 80 రోజుల్లోనే ఉన్నాయి. మీకు ప్రజలు బుద్ధి చెబుతారు. మీకు కంపల్సరిగా బుద్ధి చెప్పి జగనన్నను మరొకసారి అంబేద్కర్ గారు ఆశయాల పక్కన కూర్చోబెడతారు. సంసిద్ధంగా ఉండండి. ఈ సిద్ధానికి మీరు రెడీ అవ్వండి. సై అంటూ కాలు దువ్వి ప్రజల ముందుకొచ్చి ఓటడిగే దమ్ము మీకు లేదు, లేదు, లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజలకి ఏమి చేశారని మేము ఈ సభాముఖంగా ఈ ప్రజలందరి సమక్షంలో నిలదీస్తున్నాం. నాకు అధికారం ఇస్తే నేను ఎక్కువ పథకాలు ఇస్తాను జగన్ కంటే అని చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏలినటువంటి మన రాష్ట్రంలో ఏలినటువంటి చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ప్రజలకు గ్యారెంటీ అనే ఒక నినాదంతో వచ్చారు. ఏం గ్యారెంటీ ఇస్తారు చంద్రబాబు నాయుడు? ఎలా ఇవ్వగలడు? ఇంతవరకు చెప్పినటువంటి కళ్ళబల్లి మాటలతో ప్రజలను నమ్మించి గతంలో 5 సంవత్సరాలు మన కొత్త రాష్ట్రంలో రాజ్యాన్ని లేనటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యువనేత యువతకు ఏమి కావాలో, ప్రజలకు ఏమి కావాలో, పేదవారికి ఏమి కావాలో ఆలోచించి ఆ దిశగా ఈ 5 సంవత్సరాలు అడుగులేసినటువంటి మహానేత తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారికి ఎందుకు ఓటేయాలి? ప్రజలకి చేస్తున్నటువంటి ప్రతి మేలుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాల్సిందే. ప్రజలు ప్రతి కుటుంబంలో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు వారు ఎలా ఓటు వేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు రుణమైతే తీర్చుకోలేరు. ఈ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంసిద్ధంగా ఉండాలి. ఈ సిద్ధం అనే ఒక నినాదాన్ని గెలిపించాలని చెప్పేసి నేను ప్రజలకి మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా మాకు ఓటు వేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. మరి వాళ్ళకి ఎందుకు వేయకూడదు? జగన్కి ఎందుకు వేయాలి ఓటు? గతంలో జనసేన నాయకుడు జనసేన అనే పార్టీ పెట్టినప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడుతో అలయన్స్ అయ్యాడు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏలినప్పుడు చంద్రబాబు నాయుడు మీద కూడా దుష్ప్రచారం చేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలనే ఒక నినాదంతో తప్పుడు వాక్యాలతో, తప్పుడు మాటలతో ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి దొందు ఏకమైతే దొంగలు రాజ్యాన్ని దోసుకుందామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న సంపదను కొల్లగొడదామని చెప్పేసి ఇద్దరం ఏకమయ్యారు.
గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి 1000 కోట్ల అప్పులు ఏం చేశారు? ప్రజలకు పంచారా? ఒక ఇండస్ట్రియల్ కట్టారా? ఒక రాజధాని నిర్మాణం చేశారా? అన్ని బోటకపు రాజధానులు. జగన్మోహన్ రెడ్డి మీద సొంత ఇంట్లోనే వ్యతిరేకత వచ్చేసింది. వాళ్ళ చెల్లి షర్మిల గారు విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఏమీ చేయలేదు, నాకు అన్యాయం చేశారంటూ చెప్తూ ఉంటాం. దాని గురించి ఏమంటారు? ఆ రోజు జగనన్న వదిలిన బాణాన్ని అంది షర్మిలక్క. ఈరోజు నేను జగనన్న వదిలిన బాణాన్ని కాదు, సోనియా వదిలిన బల్యాన్ని అని చెప్పేసి ప్రజల ముందుకు వచ్చింది. ఈమె కుటుంబంలో నుంచి తారతమ్యాలు సృష్టించి ఆమెని వేరు చేసి జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడానికి మాత్రమే ఆమెని ఉపయోగిస్తున్నారని చెప్పేసి మేము ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఇది షర్మిలకి పద్ధతి అయినటువంటి పని కాదని చెప్పి కూడా మేము మీ ద్వారా తెలియపరుస్తున్నాం. సొంత ఆడబిడ్డకి, ఇంట్లో ఉన్న ఆడబిడ్డకి అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి అంటూ చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు. ఈ విమర్శ ఏమన్నా జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది కదా? ఈరోజు షర్మిలక్కను దగ్గరకు తీసుకుంటే కుటుంబ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేవాళ్ళు. ఈరోజు ఆమెని పక్కన పెట్టి ప్రజల పార్టీగా నినాదాన్ని తీసుకెళ్ళినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు చెల్లుల్నే దగ్గరకు తీసుకోలేదు, మీకేం చేస్తారన్నారు. చెల్లుల్ని దగ్గరకు తీసుకున్నంత మాత్రాన, కుటుంబ సభ్యుల్ని దగ్గరకు తీసుకున్నంత మాత్రాన రాష్ట్ర ప్రజలకు చేయాల్సింది ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఘోర పరాభానికి కారణం అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల పార్టీ అనే ఒక నినాదం ప్రజల్లోకి వెళ్ళింది కనుకే కేసీఆర్ గారు ఓడిపోవడం జరిగింది. ఇక్కడ ఇది కుటుంబ పార్టీ కాదు, ప్రజల పార్టీ, ప్రజానేత, జననేత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఇది ప్రజల కోసమే పుట్టింది, ప్రజా నినాదంతో పుట్టింది, ప్రజల్లో నుంచి వచ్చింది, ప్రజల కోసమే ఈ పార్టీ పాటుపడుతూ ఉంది. ఇక ముందు కూడా ప్రజల కోసమే పనిచేస్తాడు. ఈరోజు విద్యారంగాన్ని తీసుకుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని మన ఆదర్శంగా దేశ ప్రణాళికలతో సిద్ధం చేసి భారతదేశంలోనే గర్వించే విధంగా విద్యారంగాన్ని తీసుకొచ్చారు. సమీకరణలు సృష్టించారు, కొత్త సమీకరణలు తీసుకొచ్చారు, విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇస్తున్నారు. అలాగే ఇండస్ట్రియల్ చాలా వచ్చినాయి, అభివృద్ధి జరగలేదంటున్నారు. వాడరేవులు కట్టేస్తున్నారు. గ్రామాల్లో ఊరులే కుటుంబాలు సృష్టించారు. ఈ రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీలు వచ్చినాయి, అనేక మందికి ఉద్యోగాలు వచ్చినాయి. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. సచివాలయ వ్యవస్థలో 2,50,000 మందికి ఉద్యోగాలు సృష్టించి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వచ్చి మిమ్మల్ని ఓటు అడిగితే, అంటే జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటు అడిగితే మీరేం చెప్తారు సమాధానం? ప్రజల ముందుకు వచ్చి ఓటు అడగటానికి చిగ్గుండాలి. వాళ్ళకి జనసేనకి, టీడీపీకి చిగ్గుండాలి. ఫస్ట్ గత 5 సంవత్సరాలలో నువ్వు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మళ్ళీ బూటకపు హామీలతో ప్రజల ముందుకు వచ్చి ఓటు అడిగే నైతిక విలువల్ని కోల్పోయారు వాళ్ళు. ఏ రకంగా వాళ్ళు అడుగుతారో ప్రజలే వాళ్ళకి రేపు రానున్నటువంటి 80 రోజుల్లో బుద్ధి చెప్పగల దమ్ము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉందని సీమాంధ్ర సింధులేసి జగన్ వెంట నడుస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్. మేము సిద్ధం, మేము సిద్ధం, మేము సిద్ధం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెట్టి మాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, ముఖ్యమంత్రిగా మళ్ళీ అవకాశం కల్పించండి అని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఇవ్వచ్చు అవకాశం మళ్ళీ 3 సార్లు ఆయనే సీఎం అవుతారు పక్క. 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఈ జనసేన 2 కలిసి వచ్చినా సరే ఆయన ఓడించలేదు. ఇంకో జన్మ ఎత్తాలి ఆయన ఓడించాలంటే. జగన్ అంటే మామూలు మనిషి కాదు, అందరికి మంచి చేసి మనిషి. ఎస్సీకి, బీసీకి, ఓసీకి అన్ని కులాలకే ఆయన వల్ల అందరూ లబ్ధి పొందిన వాళ్ళే. నాయకుడు నెంబర్ 1 నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ నాన్నగారిన తర్వాత ఈయన బాగా చేశాడు పనులు, మంచి మనిషి. వ్యతిరేకంగా ఏదో చెప్తున్నారు తప్ప ఆయన చేసిన పనులు ఎవరో చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు చేశారు, ఏమీ చేయలేదు. అసలు ప్రజలను పట్టించుకోలే. అసలు చంద్రబాబు నాయుడు వద్దు అంటున్నారు జనం. నేను ప్రతి ఊరి తిరిగాను, ప్రతి మీటింగ్లకి వెళ్ళాను. అసలు చంద్రబాబు నాయుడు ఇంకా వద్దు, మాకు జగనే కావాలంటున్నారు 20 సంవత్సరాలు కూడా. ఎందుకు చంద్రబాబు నాయుడు వద్దంటున్నారు? అతను చేసిన పనులు నచ్చలేదు ఎవరికి. మనుషుల్ని పట్టించుకోవడం, అసలు పట్టించుకోవడం, మనుషుల్ని ఎవరికి మంచి చేయడు. ఎవరిని అసలు వెనకబడి వర్గాలను ఎవరిని పట్టించుకోవడం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అయితే అలా కాదు. పార్టీ చూడడం, మతం చూడడం, కులం చూడడం, ఏమీ చూడడం, అందరూ నా మనుషులే, అందరూ నా వాళ్ళే అంటాడు ఆయన అయితే. అంటే మాటలు చెప్పడమే కింద స్థాయిలో కూడా అలాగే ఉందా? అందరి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గుండెల్లో ఉండిపోయాడు అందరికండి, మాటల్లో కాదు. ఎవరో కిట్నోళ్ళు చెప్పినా సరే
మనుషుల గుండెల్లో హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాతుకుపోయారు అంతే. ఇంకా 20 సంవత్సరాలు ఆయనే సీఎం, అసలు తిరిగిలేదు. ఇంకా మరి ఈసారి ఓడిపోతారంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారుగా. అసలు ఓడిపోతామన్నది కళ, ఓడిపోతామన్నది కళ, ఓడిపోతామన్నది కళ. జనసేన టీడీసీడు బెదరు, జనసేన టీడీపీ కలిపి అసలు గెలిపించలేరు, అలా ఓడించుతాం. ఇంకా డిపాజిట్లు కూడా ఉండవు. జగనే సీఎం, జగనే సీఎం, ఇదో జగనే సీఎం. ప్రజల గుండెల్లో జగనే, ప్రజల గుండెల్లో జగనే. టీడీపీకి జనసేన డిపాజిట్లు ఉండవు. నాది పశ్చిమ గోదావరి జిల్లా నిడమరి మండలం కోవిడ్ పోస్టు బాయోపలం. నా పేరు పేతురు, పక్క జగన్. నేను ఇది గోదావరి జిల్లా కదా. ఈ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ చాలా బాగా ప్రభావితం చేస్తాడు, ఓట్లు పవన్ కళ్యాణ్ ఇవ్వండి ఏం చెప్తున్నారండి. అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని చెప్పినా అసలు ఇగో ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు. పెద్ద పుల్లి జగన్, జగన్ జై జగన్, జై జగన్. మళ్ళీ జగన్ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు ఆయన సీఎం, ఆయన సీఎం. వీళ్ళిద్దరే కలిపి కాదు, నలుగురు కలిపి వచ్చి ఆయన ఓడించాలంటే ఇంకో జన్మెత్తాలి. ఈయన ఓడించాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో జన్మెత్తాలి. ఈసారి ఓడించేస్తాం అంటున్నారు ఇద్దరు కలిసి. ఓడించలేరు, వాళ్ళ తరం అవ్వదు. 4 కాదు, 5 కాదు, వాళ్ళ తరం అవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గానే వస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గానే వస్తాడు. సింహవాది సింహం సింగల్గానే వస్తాడు. అసలు జనసేనకి డిపాజిట్లు ఉండవు, అసలు ఓటకు జనసేనకు ఉండదు, అసలు డిపాజిట్లు ఉండవు. పిల్ల సైనికులు జనసేన, పిల్ల సైనికులు అసలు గెలవడం. వాళ్ళిద్దరు కాదు, 4 కలిపి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే వాళ్ళ తరం కాదు. కింద స్థాయిలో రియాలిటీగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది బాగా అని ప్రచారం జరుగుతుంది, నిజంగా ఉందా? అసలు వ్యతిరేకం లేదు, మంచి ఎక్కువ ఉంది ఆయన మీద. ప్రజల గుండెల్లో పాతుకుపడి ఆయన, ఆ ప్రేమను మనం విడదీయలేం. అసలు ఎంతమంది సొల్లు చెప్పున ఆబద్ధాలు చెప్పున జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ అసలు ఎడదీయలేం. ఆయన గిట్టగా అలా చెప్తారు కానీ అవన్నీ ఉత్తిదే. కానీ ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిండిపోయాడు అంతే. ఇంకా మనం మార్చలేము, ఇంకా అసలు మన వల్ల కాదు ఇంకా మార్చాలంటే. ఫోన్ ఓపెన్ చేయగానే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు, చాలా మంది తిడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం బాగాలేదు అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? ఆయన పరిపాలన నెంబర్ 1గా ఉంది, నెంబర్ 1గా చేస్తున్నాడు ఆయన. అందరికీ మంచి చేస్తున్నాడు ఆయన. అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, రైతు మిత్ర మంచి చేస్తున్నారు కూడా. ఎందుకు పవన్ కళ్యాణ్ దిగిపోవాలి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు? అసలు వాళ్ళు దింపాలన్నా దింపలేరు, వాళ్ళ వల్ల అవ్వదు, గడ్డు పరకు అవ్వదు. చంద్రబాబు నాయుడు జనసేన వల్ల గడ్డు పరకు అవ్వదు, అసలు గడ్డు పరకు అవ్వదు. వాళ్ళ చందనాలు ఉండే వాళ్ళకి ఈ దెబ్బతో ఇంకా కనపడకూడదు. జనసేన టీడీపీ ఈ దెబ్బతో కనపడకూడదు. ఈ గతంలో చంద్రబాబు గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన తేడా ఉందా? ఆయన 5 సంవత్సరాల్లో మరి ఏం చేసాడు అన్నది ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే తెలుస్తుంది. వాళ్ళ నాయకులు ఏం చేయరు, వాళ్ళకి మరి ఏం చెప్పడానికి ఏమి లేవు కదా. 5 సంవత్సరాలు బోలు పనులు బోలు అందరికీ సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించడం జరిగింది కదా. ఈ పరిపాలన ఇప్పుడు చూడలేదు కదా. మరి నేను ఒకప్పుడు టీడీపీ నాయకుడిని, మరి ఇంతలా ఇంటింటికి ఇవ్వలేదు కదా ఎవరన్నా. నేను మళ్ళీ అధికారంలోకి వచ్చింటే వేరే లెవెల్లో ఉండేదని చంద్రబాబు గారు చెప్తున్నారు. ముందు 5 సంవత్సరాలు ఏదో చేస్తానని ఏం చేయలేకపోయాడు కదా. అదే 5 సంవత్సరాలు అక్కడి నుంచి వచ్చాడు తప్ప ఏం చేసాడు, ఏం చేయలేదు. ఇప్పుడు ఒక సంక్షేమ పథకం ఏం లేదు, లాస్ట్లో పసుపు కుంకుమని చెప్పాడు తప్ప ఏమన్నా చేయింది ఏం లేదు. అందుకని ఏం చేయలేకపోయాడు ఆయన. మీరు టీడీపీ లీడర్గా ఉండి నాయకుడిగా ఉండి మరి ఎందుకు వైసీపీ పార్టీ వైపు అంటే జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నారు? ఒకప్పుడు టీడీపీ నాయకుడు అంటే వాళ్ళకి స్థానికంగా నాయకత్వం మాకు కుదరక మారి నేను ఆల్రెడీ నాకు స్థానిక నాయకత్వం వల్ల, లోకల్ నాయకత్వం వల్ల నేను మారడం వచ్చింది. కానీ మనకు టీడీపీ లబ్ధి పొందలేదు. నేను బోల్ లబ్ధి పొందినప్పుడు ఏమి ఇచ్చారు అంటే మీకు ఏమన్నా పార్టీ అని వేరే పార్టీ వాళ్ళని ఏమన్నా ఎగ్గొట్టేశారా పథకాలు? ఏరే బాడిగలు మాకు ఇచ్చింది అప్పుడు ఇది 11 లాస్ట్ నెట్ కదా, రాలేదు మాకు. పసుపు కుంకుమ రాలేదు మాకు. అంటే అప్పుడు ఈ పార్టీలో చేరేమన్న విషయంలో ఈ పార్టీ చేరిన ఉద్దేశంతో అప్పుడు పసుపు కుంకుమ రాలేదు మాకు. వైసీపీలోకి వచ్చారని మీకు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పసుపు కుంకుమ ఇవ్వలేదు మాకు. ఇప్పుడు అన్నీ వాళ్ళకి ఇస్తున్నారు, అందరికీ వాళ్ళకి ఇస్తున్నారు, తెలుగుదేశం కూడా ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి తీసుకుని తెలుస్తుంది, వాళ్ళకి వెళ్తా, వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి వెళ్దా, వాళ్ళకి తెలుస్తుంది. ఏమంటారు తీసుకుని మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా తీసుకుని ఏం చేస్తారని ఇంకా అలాగే మాడితే ఏం చెప్పలేము. ఇంకా అలా నీతికి నిలబడి జగన్కి ఓటు వేయాలి. అసలు వేరే పార్టీ వాళ్ళు కూడా ఇవ్వడం మంచిదే అంట. ఇవ్వడం ఏంటి మంచిగా అంటే సంక్షేమ అందేస్తే మంచిది.
అధికార పార్టీ అంటే ఏదో సంక్షేమ పథకం ఎవరన్నా ఇస్తా అంటే మరి ఎవరన్నా ఈ సంక్షేమ పథకం ఉన్నది ఇస్తా అంటే ఎవరికైనా ఆశే కదా, ఇస్తామంటే మంచిదే కదా. మరి అన్నిటికీ ఇప్పుడు మాకు విద్యా దీవెన అంతుంది, వసతి దీవెన అని మా పిల్ల డిగ్రీ చదువుతుంది, MBA MSc BSc అగ్రికల్చర్ చేస్తుంది ఇప్పుడు. అలాగన్నీ బాగున్నాయి మాకన్నీ. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేదు ఇలాగ ఆరోగ్యం తల ఇప్పుడు ఎవరిని అందిందో పోలేవు, లక్షల కొద్ది ఎడుతున్నారు ఆరోగ్యం. అప్పుడు ఉన్న ఆరోగ్యం సరిగ్గా చేయలేకపోయినా ఆరోగ్యం ఏం చేయడా ఇంతలా ఆరోగ్యం ఎప్పుడు నడిపించాడా ఆరోగ్యశ్రీలో? మీరు మామూలుగా ఏ పాట అయినా తెలిసినట్టు ఇంతలా ఎప్పుడైనా చేయడా ఆలోచన వచ్చినా ఇంతలా ఎప్పుడు నడిపించాడు ముందుకి. చంద్రబాబు ఉంటేనే రాష్ట్రం డెవలప్ అయ్యిద్దని కొంతమంది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏం చేయలేదు, ఊరినే పథకాలు ఇస్తున్నాడని అంటున్నారు. దాని గురించి మరి 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసాడు? ఇప్పుడు వచ్చిన తర్వాత నేను నా సీనియర్ని పెట్టాడు చేతిలో. 5 సంవత్సరాలు ఒక చెప్పిన ఒక అభివృద్ధి ఏంటి చేసిన అభివృద్ధి ఒకటి చెప్పమనండి. ఏది చేసాడు చెప్పడానికి ఏముంది? ఒక అభివృద్ధి అంటే ఏముందా? చేసింది ఒకటి చెప్పమనండి. ఇప్పుడు చేసింది ఇప్పుడు ఇన్న జగన్ గారు ఉన్న బోళ్ళు చెప్పచ్చు, చెప్పలేము. మేమే చెప్పలేము, నాయకులే చెప్పలేరు. ఇంక మనమేం చెప్పగలం? ఓటర్లమే అని చెప్పిన అన్ని పథకాలు ఉన్నాయి. ఇప్పుడు అతను చేసిన 5 సంవత్సరాలు ఏం చేయడు? అక్కడి నుంచి దిగొచ్చాం. ఒక సీనియర్ అనే కదా, మరి నగ్గెద్దా? చంద్రబాబు గారి నాయకత్వం రాష్ట్రానికి కావాలి, సీనియర్ నాయకుడు అంటూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కలుస్తూ ఉన్నారు. మరి ఏమంటారు మీరు? పవన్ కళ్యాణ్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా ఆయన నాయకుడు ఇటు అనకూడదు కానీ అంటే ఫేవరెట్ వీరికి మాటలు కానీ వచ్చినాక నాయకుడు అవుతున్నా. ఇప్పుడు ఏం చేయడం? ఎప్పుడు కూడా అతని కోసం మాట్లాడాడు. ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు విమర్శించలేదు. అయినా విమర్శించిన ఉందా? దాఖలైనా ఉన్నాయా? లేవు. ఉంచుకో, ఎవరన్నా అడగండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవరన్నా ప్రతిపక్షం చంద్రబాబు ఎప్పుడన్నా ఇలాగ విమర్శించాడు? ఎప్పుడు జగన్ విమర్శించాడు ప్రతిపక్షంలో కొన్నా? జగన్మోహన్ రెడ్డి జనాలకు ఏమీ చేయట్లేదు, ఆయన ఓడిపోవాలని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. మరి అది ఓడిపోవాలంటే ఓడిపోతా. ఆయన చెప్తే ఓడిపోతాడు. ఆయన చెప్తే ఓడిపోతారా? జనంలో ఉండాలి, అది జనంలో ఉండాలి. ఆయన వైపు చాలా ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఆయన సామాజిక వర్గం కానివ్వండి, యూత్ పరంగా కనుక, సినిమాల పరంగా చూసుకున్నా ఆయన పిలుపునిస్తే మారిపోతాయి అంటున్నారండి. అంటే ఇప్పుడు దాకా ఆయన సామాజిక ఉందనుకున్నది అందరూ. ఇప్పుడు సామాజిక లెక్కలు తీస్తే ఇంకా చాలామంది సామాజిక వర్గం ఉన్నాయి. ఇప్పుడు బీసీల్లో చాలామంది సామాజిక వర్గం ఉన్నాయి. ఇప్పుడు లక్షల్లో 100లో ఉన్నాయి. ఎవరు లేరు ఆయన సామాజికం ఉందటి సామాజిక వర్గం. అందుకే ఆయన ఫీల్ అయ్యాడు. ఇప్పుడు సామాజిక వర్గంగా ఫీల్ అయ్యాడు. ఆయన సామాజిక వర్గం పరంగా ఫీల్ అయ్యాడు. ఆయన అదే అందరికీ ఇప్పుడు ఫీలింగ్. ఇప్పుడు బూత్ లెవెల్లో 2 పార్టీలకు సంబంధించిన నాయకులు కలిసి పనిచేస్తే ఎవరికి సింగిల్గా వచ్చే వైసీపీ పార్టీకి నష్టమా, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి లాభమా? సింగిల్గా ఇప్పుడు లబ్ధి వాళ్ళు తిన్నవాళ్ళు మనం తీసుకున్న వాళ్ళు కట్టుకు ఓటేస్తే జగన్కి లబ్ధి జరుగుతుంది. అది కలిసి వచ్చినా కొద్దిగా తేలుతుంది, ఓటు తేలదంటలేదు. ఓటు చేయడం కట్టే కొన్ని దిక్కులన అది ఏముండదు. ఎన్సీలన వైసీపీకి బలం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సిద్ధం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నిజంగానే వైసీపీ పార్టీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేరా? సార్ సిద్ధంగా ఉన్నాం కాబట్టి సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు దేనికైనా సిద్ధపడితేనే 100% కాన్ఫిడెంట్గా ఉన్న రోజునే ఆయన ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తాడు. నిజంగా సిద్ధం అనే టైటిల్ మహానుభావుడు ఎక్కడ కనిపెట్టాడు కానండి, ఆ సిద్ధం చుట్టూనే స్టేట్ పొలిటీషియన్ అంతా తిరుగుతున్నారు. నిజంగా సిద్ధం చిన్న తోక, సిద్ధం చిన్నగా పక్కన రెక్క, సిద్ధం చిన్న ఈ పక్కన రెక్క తగిలించుకోవడం తప్ప సిద్ధంకి ధీటైన సమాధానం చెప్పగలిగే దమ్ము ఈ స్టేట్లో ఏ పొలిటీషియన్ కానీ ఉంటే దమ్ముంటే రమ్మనండి సార్, మేము తెలుసుకుంటాం. మేము కూడా సిద్ధమే జగన్మోహన్ రెడ్డిని ఓడించడాకంటూ జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కూడా బ్యానర్లు వేసుకుంటున్నారు, పోస్టర్లు వేస్తున్నారు. సార్ నేను అదే చెప్తున్నాను సార్, ఇక ఇందాక తోకలు తగిలించారు, రెక్కలు తగిలించారు అని చెప్పేది సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటప్పుడు సిద్ధం కాదు, సిద్ధానికి ధీటైన ఓటు ఒకటి సృష్టించి సమాజంలో తీసుకురావాలి, దానికి ధీటైన రాజకీయం చేయాలి. వాడి చెంతన ఈడి చెంతన ఆడి పంచన ఈడి పంచన చేరి మేము కూడా సిద్ధమే అంటే నువ్వు దేనికి సిద్ధం? ఆడి జెండా మోయడానికి ఈడి జెండా మోయడానికి నువ్వు సిద్ధపడతావు, కానీ మేము డైరెక్ట్గా మా జెండా మోయడానికి, మా జెండాను నిలబెట్టడానికి, మా జెండాని ఇక్కడ అసెంబ్లీలో నిలబెట్టడం కోసం మేము సిద్ధపడ్డాం. నువ్వు ఆడి జెండా ఈడి జెండా మోయడానికి నువ్వు సిద్ధపడితే అవన్నీ వెళ్ళి ఆ చంద్రబాబు నాయుడికి చెప్పుకోవా, మాకు చెప్పితే ఏం ఉపయోగం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటమే అంటే ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమే మా లక్ష్యం అని చెప్తున్నారు వాళ్ళు. సార్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు తీరిపోయిన వ్యక్తి. ఎందుకంటే ఆయన నెప్పి కొలుములోంచి ఆయన సానదీరి బయటకు వచ్చిన వ్యక్తి అండి. ఆయనకి ఓటమి అంటే దాని డిప్రెషన్ ఏంటో కూడా ఆయనకి తెలీదు. ఓటమి అనే దాన్ని జీర్ణించుకోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఓటమి అన్న మాట అక్కడ ఉంటే దాన్ని ఓడించడం కోసం ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని ఎత్తులు వేస్తాడు. స్వయాన
అతనే ఆలోచన విధానంతోనే ఆయన రాజకీయం చేస్తాడు కానీ వాడు చెప్పే మాట వీడు చెప్పే మాట విని ఆయన రాజకీయం చేసే వ్యక్తి కాదు. ఆడి జెండా ఈడు జెండా మోసే వ్యక్తి కాదు. ఎవడైనా దమ్ము ధైర్యం ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉంటే సొంత ఆలోచనతో సొంత పార్టీ జెండాతో సొంతంగా సృష్టించుకున్న ఆడి జెండా పట్టుకొని ఆడొస్తే ఆడి దమ్మేంటో మా దమ్మంటో తెలిపోతుంది స్టేట్లో. కానీ మేము సిద్ధమే అని చెప్పుకుంటే అది పర్సనల్గా మీకు ఉపయోగపడుతుంది తప్ప అది మాకు యుద్ధానికైతే మీ సిద్ధపడే మాట అయితే మాత్రం అది కాదు. జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేశాడు అంటూ కూడా విమర్శిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓటమే మా లక్ష్యం అని చెప్తూ ఉంది. మరి షర్మిల దాని గురించి ఏమంటారు? సార్, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చీల్చి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా వేధించాలనే ఉద్దేశం తప్ప స్ట్రైట్గా వచ్చి యుద్ధం చేసేంత కెపాసిటీ చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ లేదు. ఎందుకంటే సొంత చెల్లిని 4 మాటలు చెప్పి ఆయన ఎత్తుపొడిస్తే అక్కడ ఎక్కడైనా మానసికంగా కృంగిపోతాడనే ఆలోచనే తప్ప ఆయన స్ట్రైట్గా ఆయనతో ఫైట్ చేసే దమ్ము ధైర్యం ఉన్న మగాడైతే మాత్రం రాజకీయాల్లో మేము వెతికితే ఎక్కడ మాకు కనబడలేదు సార్. చెల్లికి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి అంటూ ఇదేమన్నా వెళుతుందా జనాల్లోకి? సార్, చెల్లికి అన్యాయం చేస్తుంటే మన శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళి అరగంట చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు మాట్లాడతారు సార్? సర్వసాధారణంగా మనకి తెలియలేని విషయాలు కాదు. ప్రతి కుటుంబంలో చిన్న చిన్నగా ఏమైనా సమస్యలు ఉంటే ఉండొచ్చు కనుక నిజంగా అంత పెద్ద సమస్య ఉంటే చెల్లి డైరెక్ట్గా వెళ్ళి అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి అరగంట సేపు మాట్లాడి బయటకు రాదు కదా. అవన్నీ మనం సృష్టించుకునే తప్ప ఇలాంటి ఈ దుష్ట చతుత్వం ఏదైతే ఉందో వాళ్ళు పట్టు సరిపోవట్లేదని ఇంకా కొంతమంది ఇలాగా షర్మిల గారి ద్వారాగా వాళ్ళ ద్వారాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో వేధించాలని చూస్తున్నారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇంతకంటే పెద్ద కష్టాలు అనిపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెల్లి రూపంలో వచ్చే బాధ ఆయనకు పెద్ద బాధే కాదు. అవన్నీ ఎదుర్కొనే శక్తి ఆయనకు ఉంది. ఎందుకంటే బలమైన కార్యకర్తలు మేము ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో తిరిగే లేదు. ఇంకో 30 సంవత్సరాలు ఆయన ఎదుర్కొనే పాలన కావాలా, ఇతర పాదాల వద్దకు పాద కావాలా. మా పార్టీ వస్తే గడప వద్దకు పార్టీ మీకు అన్నీ వస్తాయి. వాళ్ళ పార్టీ వస్తే వాళ్ళ పాదాల సంతగా మీరు తీసుకోవాలి. వాళ్ళ పాదాల దగ్గరికి వెళ్తారా, మీ గడప వద్దకు మీకు పథకాలు కావాలిగా మీరు ఆలోచించుకుని చేసుకోండి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి పక్కా 175కి సీఎం. మీ వల్ల ఇక్కడ ఒక రౌడీ ఎమ్మెల్యే ఉన్నాడు చింతలేని పేగర్ వల్ల ఏమి అవదో. ఇక్కడ అబ్బాయి చౌదరి ఎగరేస్తాడు 2024లో. మీ వల్ల ఏమైనా చూసుకోండి. కొత్త ఎంపీ సునీల్ కుమార్ కానుమూరి ఇక్కడ ఎంపీ చేయబోతున్నాడు. మీ వల్ల ఏమైనా చేసుకోండి. మీ వల్ల ఏమి అవ్వదో. పక్కా వైఎస్ఆర్సీపీ ఇక్కడ పార్టీ నడవబోతుంది. మీరు చూసుకోండి. మీ వల్ల మట్టుకి ఏమి గడ్డిపరకు కూడా అవ్వదు. దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ కూడా తిరిగేస్తున్నారు. పర్యటిస్తూ వైసీపీ పార్టీని ఓడిచ్చేస్తామని చెప్తూ ఉన్నారు. తిరుగుతారు కరెక్ట్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎంఆర్ఓని కొడతాం చింతమనేని ప్రభాకర్ రావు పద్ధతి. ఒక ఎంఆర్ఓని కొడతాం అబ్బాయి చౌదరి పద్ధతి. ఒక కొత్త ఎంఆర్ఓని తీసుకురావాలని పద్ధతి అబ్బాయి చౌదరిది. ఎంఆర్ఓని కొట్టి పద్ధతి కావాలా, ఎంఆర్ఓని తీసుకొచ్చి పద్ధతి కావాలన్నది జనంలో ఉన్నది. ఏంటి ఒక దళితులు రాజకీయం పలికిరాలన్నది చింతలేని ప్రకారం. దళితులే రాజకీయంలో పనిచేయాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం. దళితులు కావాలా, దళారులు కావాలా అన్నది విచారణ చేసుకోవాలి. మాది పక్కా 175 కొట్టబోతున్నాం. మీ వల్ల గడ్డిపరకు అవ్వదు. కూటమిలో 160 సీట్లు మాకు వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. మరి కూటమిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాళ్ళ దగ్గర పడ్డాడు కానీ చంద్రబాబు వచ్చి పవన్ కళ్యాణ్ పడలేదు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లో పోటీ చేస్తారో కూడా చెప్పలేకపోతున్నారు. కానీ మేము 175 పోటీ చేయబోతున్నాం, గెలబోతున్నాం అని మేము చెప్పబోతున్నాం. వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అక్కడే ఓటమికి గెలుపుకి మీరు ఆధారం తీసుకోవాలని మేము లేక చూస్తున్నాం. మేము సిద్ధం అని వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మీటింగ్లు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జనసేన పార్టీ వాళ్ళు కూడా మేము సిద్ధమే అని చెప్తూ ఉన్నారు. మీరు మీ పార్టీ జెండాలు మోయడానికి సిద్ధం. మా పార్టీ అధికారం చెలాయించడానికి మా పార్టీ సిద్ధం. మీరు పోటీగా రావాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒంటరిగా రమ్మను. మీరు కలిసి వస్తున్నారు. అధికారం మాదే. మీ వల్ల ఏమవుదో 2014లో కలిసి వచ్చారు. మీ వల్ల ఏమలేదు. 2019లో ఇడిపోయారు. మీ వల్ల ఏమలేదు. 2024లో కలిసి వస్తున్నారు. మీ వల్ల ఏమీ కాదు. మీ వల్ల గడ్డిపర కూడా కాదు. 2014లో చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తేనే వాళ్ళు వచ్చారని చెప్తున్నారు. ఈసారి ఏకంగా కలిసి పనిచేస్తామని చెప్తున్నారు.
చెప్తున్నారు వాళ్ళు. అవును కరెక్టే. చంద్రబాబు నాయుడు కేసులో ఉంటే పవన్ కళ్యాణ్ వెళ్ళాడు కానీ చంద్రబాబు డైరెక్ట్ పిలిచి పవన్ కళ్యాణ్ కొలవలేదు. పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిశాడు కాబట్టి ఈ రోజు నాడు పవన్ కళ్యాణ్కి కావాల్సిన సీట్లు ఇవ్వలేకపోయాడు చంద్రబాబు నాయుడు. ఏంటి వాళ్ళ పక్క అడిగిన పవన్ కళ్యాణ్ వాళ్ళకి సీట్లు ఇవ్వలేకపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. లోకేష్ ఒక సోషల్ మీడియా ఒక ఇంటర్వ్యూలో పక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలంటే మనం చూసాం ప్రతి కార్యక్రమం కూడా ఆయన అయితే ఎలా అయితే చెప్పారో ప్రజలందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా ఆయన చెప్పిన విధంగానే ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేశారు. దానిని బట్టి మనం జగన్ గారికి మళ్ళీ ఓటేసి మళ్ళీ మనం ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోవచ్చు అన్న. జగన్ ఓటు వేయమాకన్నా మాకేంటి అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్. మరి చంద్రబాబు నాయుడుని చూస్తే ఆ ముఖంలోనే మనకు దొంగతనం అనేది కనిపెడతా ఉంటుంది. జగన్ అన్న అమాయకత్వం, జగన్ అన్న చేసే మంచి పనులు అన్నిటిని కూడా మనం సార్వంగంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఓటేసి మళ్ళీ మనం ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం. లేదా కూటమితో వస్తాం మేమే గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళ కూటమితో వచ్చినా 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా సింగిల్గా వెళ్ళి పులి మాత్రం సింగిల్గానే గెలిచిద్ది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీనే మళ్ళీ వస్తుంది. ఉందా అలా సింగిల్గా వచ్చినా కూడా గెలిచే అవకాశం ఉందా జగన్ దగ్గర? ఖచ్చితంగా అవకాశం ఉంది. ఎందుకంటే మన ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఈ వాలంటీర్లకు జాబులు ఇవ్వడం కానివ్వండి, కొత్తగా సచివాలయం జాబులు ఇవ్వడం కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంత త్వరగా అయితే చెప్పారో అంతకంటే ముందుగా దీన్ని అంతటిని అమలు చేశారు. పైగా వీటన్నిటిలో కూడా మధ్యలో కరోనా వచ్చి ఎంత ఆటంకపరిచినా సరే ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా విజయవంతంగా పూర్తి చేశారు. దానిని బట్టి ఖచ్చితంగా ఎక్కువ సంక్షేమం మేము ఇస్తామని చెప్తున్నారు చంద్రబాబు గారు. చెప్పినప్పటికీ కూడా జగనన్న గారు చేసిన కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు. మనం రీసెంట్గా చూస్తే 5 లక్షలకు ఉన్న ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు చేశారు ఆయన. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేశారు కాబట్టి దాదాపు 48 లక్షలు 50 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటే ఎవరు వచ్చి ఎన్ని పథకాలు ఇచ్చినా సరే మళ్ళీ జగనన్న మాత్రమే గెలుస్తాడు. 2 పార్టీల నాయకులు అందరూ కలిసి పనిచేస్తే మేమే వస్తామని చెప్తున్నారు తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు. లేదన్న, ఆ ఛాన్సే లేదన్న. పవన్ కళ్యాణ్ గారి గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఆయన తర్వాత లోకేష్ గారికి అంత బలం లేదని చెప్పి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోతే నాకే ఆ బలం అంతా వస్తుంది, టీడీపీ పార్టీని అంతటిని నేనే తీసుకోవచ్చు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా తెలుగుదేశం పార్టీ తరపులోకి వెళ్ళిపోయి నేనే తీసుకుంటాను అనుకున్నాడు. 100 మంది వచ్చినా సరే ఒక్కటిగా ఉండి జగనన్న మాత్రం విజయం పొందుతాడు. ప్రతిపక్ష నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలంటున్నారు. మరి జనాల్లో ఎలా ఉంది అభిప్రాయం? ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం జనం చూడటం అయితే వస్తాం. ఇక్కడ మొత్తం ప్రపంచమే కనబడుతుంది. ఇక్కడ ఒక్కరిగా కాదు కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చారు. ప్రతి ఒక్కరు గమనించినట్లయితే ప్రతి ఒక్కరు జగన్కే ఓటేస్తారు, జగన్నే గెలిపించుకుంటారు ప్రతి ఒక్కరు. అంటే చంద్రబాబు గారు కూడా రా కదలరా అంటూ సభలు పెడుతూ ఉన్నారు. జనం బాగా వస్తూ ఉన్నారు చెప్తున్నారు కదా. జనానికి డబ్బులు ఇస్తే వాళ్ళే వస్తారు. ఇది అలా కాదు కదా. జగన్ ఇదంతా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన మనిషి ఒక్కళ్ళేడు. జగన్ మీద అభిమానంతోనే ఇక్కడికి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా. గెలిచే అవకాశం మళ్ళీ జగన్ గారు అంటారు. ఖచ్చితంగా జగన్ గెలిచే అవకాశమే ఉంది. మీరు పెద్ద ఆయనగా చాలా మంది ముఖ్యమంత్రుల యొక్క పనితీరు చూసి ఉంటారు. గతంలో చంద్రబాబు నాయుడు పనితీరుకి ఎలా ఉంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పనితీరు ఎలా ఉంది, తేడా ఏంటి వీళ్ళిద్దరికి మధ్య? ఆల్మోస్ట్ ముఖ్యమంత్రులు అందరికంటే నెంబర్ 1 బెస్ట్ ముఖ్యమంత్రి సీఎం మన జగన్ బాబు. ఒక రోడ్లలో కావచ్చు, ఒక అగ్రికల్చర్లో కావచ్చు, పంచాయతీరాజ్లో కావచ్చు, రహదారుల భవనాల శాఖలో కావచ్చు, ఇంకా ఆల్మోస్ట్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నా సరే, ఆరోగ్యం కానీ, రైతు భరోసా కానీ, కౌలు భరోసా కానీ, ప్రతి పనిలోనూ కూడా 3 అడుగులు ముందులో ఉన్నాడు. నవరత్నాలు ఎన్నో ఉన్నాయి. నవరత్నాల్లో కూడా ముందే ఉన్నాడు. ప్రజలను ఆదుకుంటున్నాడు. నీకు మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. అది మా కోరిక. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కొన్ని చెప్పారు పథకాలు. ఇవన్నీ చూసిన తర్వాత జనాలు ఎవరికి ఓటేస్తారు? ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చిన మాట 15 సంవత్సరాల నుంచి ఏమిచ్చావు? చంద్రబాబు నిలబెట్టుకోలేదు. ఏమిచ్చాడు? ఏం చేశాడు? ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలే. అబద్ధాలతో గతి దొంగలను బట్టి భుజములను విడగొట్టు. గజ దొంగల ముఠ అంటున్నాడు కదా జగన్ బాబు వాళ్ళని. అవును, అంతేనా? గజ దొంగలను పట్టి భుజములను విడగొట్టు. కలవు సామ్రాజ్యమంతునా జగన్ బాబుకే జిందాబాద్. జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు ఎంత వ్యతిరేకత ఉన్నారు? వాళ్ళంతా కూడా జగన్ దిగిపోవాలి అని ఎందుకు అంటున్నారు? వాళ్ళు అంటారు నువ్వు ఐపీఎస్ క్లాస్ లో పాస్ అయితే నేను కాపీ కొట్టి నేను పాస్ అవ్వాలని నేను అనుకుంటా. నాకు ఎగ్జామ్ రాయడం కుదరదు. ఉద్యోగం ఇచ్చాడు లేదు. ఇంకా ఏమడితే
చంద్రబాబు గారు అంటే ముఖ్యమంత్రిగా ఏమి చేయలేదు, ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారు నన్ను ఓటేసి మమ్మల్ని గెలిపించండి అన్నారు కదా. అంటాడు పాపం సినిమా ఇదిలో ఉన్నాడు, వాళ్ళ అన్నగారు మెగాస్టార్ ఉన్నాడు, చిరంజీవి గారు ఉన్నాడు, ఆయన కూడా ముఖ్యమంత్రి అవుదామని ఆశపడ్డాడు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డిలో జలమయం అయిపోయాడు పెద్ద సారు. చిన్న సారు దాన్ని నిలబెట్టుకున్నామని వస్తున్నాడు. చిన్న సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకుందామని వస్తున్నాడు. ఆయన కష్టాల్లో ఉన్నాడు, ఈయన ఓదాడుతున్నాడు. పని అవ్వదు, మనందరం కలిసి ఇటు కొడుతున్నాము, మనకి పని అవుద్ది. ఓకే, మళ్ళీ జగన్ రావాలి, కావాలి జగన్, రావాలి జగన్. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తుకి నాకు ఓటేయండి అని చెప్తూ ఉన్నారు. ఎందుకు వేయాలి జగన్కి, ఎందుకు ఓటేయాలి? ఫ్యాన్ గుర్తుకు ఓటంటే నాకు ఎన్నో పోస్ ఆపరేషన్ అయింది. ఒక అన్నదమ్ముడు కానీ కుటుంబంగా చుట్టాల బంధువులు రూపాయి ఇచ్చింది. నాకు 2 లక్షల రూపాయలు ఎన్నో పోస్ ఆపరేషన్ చేసి వాళ్ళ నాన్నగారి టైంలోన నేను ఫోటో పెట్టి పూజించుకోను. ఈ రోజు నా బెచ్చ నా గుండె నెత్తూరులోనే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జగన్. విజయనగరం జిల్లా నుండి వచ్చానండి, నేను విజయనగరం జిల్లా నుండి పగనామకి వచ్చి ఉన్నాను, ఉదయం వచ్చి ఉన్నానండి. ఎందుకున్నాను, నా గుండెల్లో వాళ్ళకి ఉంది జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ కుటుంబం జీవితంతో కలిసి రుణపడి ఉంటాను. నేను మా కుటుంబం ఫ్యామిలీ మొత్తం అందరం అది జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు చేసుకుంటాను.